వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చు, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ పెరుగు, 1 కప్ షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం కేక్ ప్రిపేర్ చేసినప్పుడు ఏ ఐటెం వేసినా సరే కలుపుకోవాలండి, అప్పుడే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 కప్ ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. విస్కర్తో కానీ స్పూన్తో కానీ దేనితో అయినా పర్వాలేదండి, బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకుని అందులో 2 కప్స్ వరకు మైదా పిండి వేసుకొని 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించండి. అలా జల్లించిన తర్వాత మీరు ఒకే డైరెక్షన్లో ఈ మైదా మొత్తం అందులో కలిసేలాగా విస్కర్తో కానీ స్పూన్తో కానీ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా కలుపుకున్నప్పుడు మనకి ప్యాటర్న్ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కేక్ ప్యాటర్న్ అవ్వడానికి 1 కప్ వరకు పాలు వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వలన కేక్ అనేది స్మూత్గా బాగా స్పాంజీగా వస్తుందండి. అలా వచ్చిన తర్వాత మన దేంట్లో అయితే మనం కేక్ ప్రిపేర్ చేస్తున్నామో దానికి ఆయిల్ అప్లై చేసుకొని 1 స్పూన్ వరకు మైదా వేసి మైదా మొత్తం స్ప్రెడ్ చేయండి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాటర్న్ ఉంది కదా, అది ఇందులోనే డిమోల్డ్ చేయండి. కేక్ ప్యాటర్న్ మొత్తం వేసుకున్న తర్వాతే మనం ఈలోపు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి అందులో స్టాండ్ పెట్టి స్టాండ్ని ఫ్రీ హీట్ చేయండి. అలా ఫ్రీ హీట్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన కేక్ని అందులో పెట్టుకుని 30 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అలా 30 నిమిషాల తర్వాత ఏదైనా స్పూన్తో కేక్లో చూస్తే మనకి స్పూన్కి ఏమి అంటుకోకుండా వస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. అలా పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మీరు ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, చూసారా కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో. దీనికి మనకు బటర్ పేపర్ కానీ ఏమీ అవసరం లేదు, ఇంట్లోనే అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేయొచ్చు. ఇది మనకు బర్త్డేస్కి కానీ ఫెస్టివల్స్ కానీ పిల్లలు కేక్ అడిగినప్పుడు కానీ ప్రిపేర్ చేయండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.